పర్ల్, ముత్యం. పేషెన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. ముత్యం కన్నా విలువైంది పేషెన్స్. అటువంటి దానిని అంటే ఓర్పు అనేది ఉండాలి. ఇవాళ నేను చేశాను, నాకు రాలేదు అంటే కాదు, సాధన చేయి. నువ్వు బంగారాన్ని మెరుగుపడే వరకు కూడా కొడుతూనే ఉంటారు. ఒక్క దెబ్బకి అది బంగారం కాదు, ఎన్నో మలినాలను కలిసి ఉంది. అది ఆ స్థాయికి వచ్చింది అని అంటే ఎన్ని దెబ్బలు ఎదుర్కొంది. ఒక శిల్పి ఒక శిలను చెక్కాలంటే రాతిని ఎన్ని దెబ్బలు చెక్కాలి. ఆ రాయి పగిలిపోతే అది కాదు. పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉన్నప్పుడే అతనికి బాగా అర్థమవుతుంది అనమాట. అతను ఎంత టైం వేస్ట్ చేసుకున్నాడు, ఎంత పేషెన్స్ లేకుండా ఉన్నాడని అర్థమయ్యి ఆ నెక్స్ట్ డే నుంచి ఒక వజ్రాల వ్యాపారి దగ్గర పనికి చేరతాడనమాట. అతని దగ్గర వర్క్ నేర్చుకుంటాడు. క్రమేపీ వర్క్ నేర్చుకుని ఒక పెద్ద వ్యాపారవేత్తగా తయారవుతాడు అనమాట. వజ్రాల వ్యాపారవేత్తగా తయారవుతాడు అనమాట. అంటే తనకున్నటువంటి ఆ సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. మన సంకల్పం ఉంటే సరిపోదు, సంకల్పానికి మన దగ్గర ఉన్నటువంటి టైంని అవకాశాలకి మార్చుకోగలగాలి.